గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు గత కొన్నేళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఈనాడు కృషి అభినందనీయమని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. రాజమహేంద్రవరం జీజీయూ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ప్రెజెన్స్ ఈఎస్ఎల్ 2025 పోటీలు బుధవారం ముగిశాయి. విజేతలకు చైతన్యరాజు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల చైర్మన్ గన్ని భాస్కరరావు, ఏఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి, ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ మేనేజర్ శ్రీనివాస సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇటువంటి పోటీలు ఈనాడు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. మంచి క్రీడా స్ఫూర్తి విద్యార్థుల్లో వందల టీములు ఇక్కడ మేము హోస్ట్ చేయటం డిస్ట్రిక్ట్ టీమ్స్ని కానీ అలాగే రీజనల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో చాలా శుభదాయకం. ఖచ్చితంగా మంచి వాతావరణంలో చేస్తున్నారు. ఈనాడుకి ప్రత్యేకించి అభినందనలు. థ్యాంక్ యూ. ఈనాడు సంస్థలో మన క్రికెట్ ప్రోగ్రామ్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇది కోవిడ్ తర్వాత కూడా కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ 1100 టీమ్స్ చేసి మొత్తం స్టేట్ అంతా స్టేజ్ వైజ్ చేస్తాం. చాలా మంచి క్రీడా స్ఫూర్తి, అక్షర స్ఫూర్తి ఎలా తీసుకొచ్చారో క్రీడా స్ఫూర్తి కూడా ఈనాడు అలా తీసుకొచ్చింది. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి స్టూడెంట్లకి మంచి ఆంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే కాకుండా వాళ్ళలో నైతిక విలువలు, భావోద్వేగాల నియంత్రణ ఇవన్నీ కూడా చక్కగా అలవాటు పడతాయి. ఇవి పాఠ్యాంశాల్లో కన్నా ఇలాంటి గ్రౌండ్లోనే ఎక్కువగా పిల్లలకి చాలా అవసరం అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈనాడు మేనేజ్మెంట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని వందల టీములను, బహుశా 1100 టీముని 2 రాష్ట్రాల్లో దిగ్విజయంగా ఎంతో ఉత్సాహభరితంగా ఇంత చక్కటి వాతావరణంలో చేయటం ఒక్క ఈటీవీ సంస్థలకే అది చెల్లుబాటు నేను అనుకుంటున్నాను. ఈ ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియా వీటన్నిటికీ అనుకూలంగా దీనికి ఈటీవీ మేనేజ్మెంట్ ఇలా చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని 10 కాలాల పాటు కొనసాగించాలని, పిల్లల్లో ఈ స్పోర్ట్ స్పిరిట్ పెంచాలని, తద్వారా మంచి నైపుణ్యవంతులను బయటికి తీసుకురావాలని, తద్వారా మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఇలాంటి కండక్ట్ చేస్తున్న ఈటీవీ మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు యు హర్షవర్ధని. నేను ఈడీజీసీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆడుతున్నాము. ఈరోజు ఈనాడు టోర్నమెంట్ కండక్ట్ చేయడం వల్ల మేము చాలా నేర్చుకున్నాము. ప్లస్ ఇలాగా ముందు ఇంకా చాలా టోర్నమెంట్స్ ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు హారిక. నేను ఎస్కేఆర్ కాలేజ్ నుంచి వచ్చాను. ఈ రోజు మేము ఈస్ట్ గోదావరి అసోసియేషన్ తరఫున ఈనాడు పెట్టిన టోర్నమెంట్ లో మేము పార్టిసిపేట్ చేసాము. ఫైనల్స్ లో మేము విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము అందరం చాలా కోఆర్డినేషన్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ ఆడాము. ఇలా కండక్ట్ చేసేందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది.